నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకి ప్రాధాన్యత ఉంది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీలే విజయం సాధించే అవకాశం ఉంది. త్వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికల సమరంలో పార్టీల తలరాతలు మార్చబోతున్నది యువ ఓటర్లే. రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ చొరవ, స్వచ్ఛంద సంస్థల అవగాహనతో యువ ఓటర్లు 5 లక్షల మేర పెరిగారని ఎన్నికల సంఘమే స్వయంగా ప్రకటించింది. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 4.8 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,09,275 మంది ఉండగా మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. కొత్తగా 22,38,952 మంది ఓటర్లు నమోదయ్యారు. ఇందులో 18 నుంచి 25 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా ఉన్నారు. 2024లో జరిగే ఏపీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. ప్రతి ఓటుని పార్టీలు చాలా జాగ్రత్తగా చూస్తున్నాయి. ప్రతిసారి యువ ఓటర్లు తమ ఆలోచనలకు అనుగుణంగా ఓటు వేస్తుంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నవ్యాంధ్రప్రదేశ్కి అనుభవం ఉన్న నేత కావాలని ఓటర్లు భావించారు. అప్పుడు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేసి ఘన విజయం సాధించింది. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు రావాలంటే చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నేత కావాలని భావించిన ఓటర్లు కూటమికి అధికారం కట్టబెట్టారు. అప్పుడు కూడా యువ ఓటర్లు కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు కూడా యువత రాజకీయాల గురించి బాగా ఆలోచిస్తున్నారు. సమకాలీన రాజకీయాల్లో యువతకు, మధ్య వయసు వారికి, వయోవృద్ధులకి మధ్య ఉండే అవగాహన, రాజకీయ పరిణామాలపై విశ్లేషణ విభిన్నంగా ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవడంలో వారి భావోద్వేగాలు, ప్రభావితమయ్యే ప్రలోభాలకు లోనయ్యే స్థాయిలు వేరుగా ఉంటాయి. తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడు కావాలని, పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని భావిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో యువత పోషించే పాత్ర అసాధారణంగా ఉండబోతుంది. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సిన దుస్థితికి కారణం సరైన నాయకత్వం లేకపోవడమే అని యువత భావిస్తున్నారు. ఈసారి విజనున్న నేత వస్తేనే ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని యువత ఆలోచిస్తోంది. కేవలం పెన్షన్లు ఇవ్వడం, బటన్లు నొక్కి అభివృద్ధిని మర్చిపోయే నేతలకు యువ ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారు. యువత ఆలోచనలకు అనుగుణంగా ఈసారి ఓటింగ్ ఉంటుందని, వారిని ఎవరూ ప్రభావితం చేయలేరు అంటున్నారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు మొదలు కాస్తో కూస్తో కొన్ని ఎన్నికల్లో ఓటు వేసిన అనుభవం ఉన్న 40 ఏళ్లలోపు వారే ఈసారి ప్రభుత్వాన్ని నిర్దేశించనున్నారు. యువత ఓటు వేయడానికి భారీగా పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తే మాత్రం పార్టీల జాతకాలు మారే అవకాశం ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.